బ్రేకింగ్ న్యూస్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోహిర్ అటవీ శాఖ పరిధిలో గత 2 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఉంటున్న ఆదివాసీలను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. జేసీబీల సాయంతో గుడిసెలు అధికారులు తొలగించడానికి వచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆదివాసీలు అధికారులను కర్రలతో తరిమికొట్టారు. మంత్రి సీతక్క గిరిజనులపై దయ చూపి ఇళ్లకు హక్కులు కల్పించాలని కోరుతున్నారు ఆదివాసీలు. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో గిరిజనుల గుడిసెలు కూల్చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. అటు అధికారుల దౌర్జన్యానికి సంబంధించి కూడా వాళ్ళు మంత్రి సీతక్కను కూడా వేడుకుంటున్న పరిస్థితి, తమ స్థలాలకు హక్కులు కల్పించాలని, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి వేణు? దాదాపు 4 గంటల పాటుగా సాగిన ఉద్రిక్తతకైతే ప్రస్తుతం తెరపడింది. చెల్పాక శివారు ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 115 నుంచి 120 పైగా గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయగా గుడిసెవాసులంతా కూడా తండవాసులందరూ అధికారులపైకి రావడం, బూట్లిక రాళ్లతో కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేయడంతో చివరకు చేసేదేం లేక అటు రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారులంతా కూడా తిరుగుముఖం పట్టారు. దీంతో ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితి శాంతించి అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా చెల్పాక శివారు లోపల అక్కడ ఇళ్ల స్థలాలు లేనటువంటి ఆ గిరిజనులంతా కూడా అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వాళ్ళు గత కొద్ది రోజుల నుంచి కూడా అటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా తమకు ఇళ్ల హక్కులు కల్పించాలంటూ కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఇంటి నెంబర్లు కానీ, అటు రేషన్ కార్డులు కానీ ఏవి ఇవ్వకపోవడంతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అధికారులు ఒక్కసారిగా జేసీబీలతో అక్కడికి రావడము, పూర్తిగా గుడిసెను తొలగించి అక్కడటువంటి గిరిజనులందరినీ అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయడంతో వాళ్ళంతా కూడా ఏకతాటిపైకి వచ్చి అధికారులపైకి దాడులు చేసే ప్రయత్నం చేయడంతో పూర్తిగా దాదాపు ఒక 3 నుంచి 4 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై పై అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్తామంటూ కూడా పోలీసు, అటవీ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా గత కొన్నేళ్ల నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నాము, అయితే ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, ఒక్కొక్కరికి 10 నుంచి 20 ఎకరాల పోడు భూములు ఇస్తున్నారు, భూమికి హక్కులు కూడా ఇస్తున్నారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తులకు అటవీ హక్కులు ఇవ్వడము, అక్కడే ఉంటున్నటువంటి స్థానికులకు ఈ విధంగా మోసం చేయడం ఏంటంటూ కూడా అధికారులకు విన్నవించుకుంటారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్క కూడా తమ కష్టాలన్నీ తెలిసినప్పటికీ కూడా ఎందుకు మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా సీతక్క కూడా విన్నవించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ ఘటనలో దాదాపు 1 వారం రోజుల క్రితము ఏటూరు నాగరం రోహిరు ప్రాంతం లోపల కూడా ఇదే విధంగా అటవీ శాఖ అధికారులు ఓ రైతు పొలం వద్దకు వెళ్లి మొక్కలు నాటే ప్రయత్నం చేసి తనపై దాడికి పాల్పడ్డారు. సో ఈ ఘటన మరొక ముందే మరోసారి ఒక గ్రామ శివారులో ఉన్నటువంటి అడవి బిడ్డలను అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయడంతో కూడా ములుగు జిల్లాలో అసలు అటవీ శాఖ అధికారుల పెత్తనానికి అద్దు లేకుండా పోతుంది. స్థానికంగా ఉన్నటువంటి పేదలందరినీ వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. ఇక దీనిపై సీతక్క స్పందించి నిరుపేదలుగా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలు అందిస్తే చాలనేటువంటి ఒక చర్చ తెలుసు. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తారా, ఇందిరమ్మ ఇండ్ల లోపల వాళ్లకు పట్టాలు కేటాయిస్తారని కూడా చూడాల్సి ఉంది ప్రస్తుతం. వేణు, మీరు అన్నట్టు కూడా అక్కడ విజువల్స్ కనుక మనం చూసినట్లయితే వాళ్ళంతా కూడా జేసీబీలతో వచ్చిన అధికారులపై తిరుగుబాటు చర్యలకు పాల్పడిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రధానంగా అక్కడ గిరిజనులు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం కావాలంటున్నారు, ఏమంటున్నారు? వీళ్ళంతా కూడా దాదాపు 2 ఏళ్ల నుంచి దాదాపు 35 కుటుంబాలు మొదటగా అక్కడ స్థిరపడ్డాయి. ఆ తర్వాత ఇల్లు లేని వారందరూ కూడా అక్కడికి వచ్చి ఒక్కొక్కరుగా దాదాపు 130 వరకు ఇండ్ల ప్లాట్ల లాగా చేసుకుని గుడిసెలు వేసుకుంటున్నారు. సో వాళ్ళకు ఆ ఇండ్ల పట్టాలు ఇస్తే అక్కడే ఉంటాము, అక్కడనే శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకుంటామంటూ దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచే వాళ్ళు ప్రభుత్వానికి ఆర్జీలు పెట్టుకోవడము, తాము
నిల్వ నీడ లేకుంటున్నాము కాబట్టి ఇండ్ల ప్లాట్ల వరకైనా తమకు ఇంటి నెంబర్లు కేటాయించి రేషన్ కార్డులు కేటాయించేటువంటి దాదాపు ఇప్పటివరకు 10ల సంఖ్యలో రిప్రజెంటేషన్లు ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో అక్కడ శాశ్వత నిర్మాణాలు చేసుకునేది కూడా సిద్ధపడ్డారు. అయితే ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ రావడము, తమ ప్లాట్లకు ఇందిరమ్మ ఇండ్లన్న శాంక్షన్ చేస్తున్నటువంటి సంతోషంలో ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో పూర్తిగా అటు మంత్రి సీతక్కను గతంలో కలిశారు. దాంతో పాటుగా స్థానిక అధికారులకు జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటివరకు వాళ్ళు ఆర్జీలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు అటు అధికారులు స్పందించకపోవడం, సీతక్క స్పందించకపోవడంతో తిరిగి వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం. ఇప్పటికి నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు గుడిసెలు వేసుకొని కొంత ఇంటి సామాగ్రి ఉంటుంది, తిని సామాగ్రి ఉంటుంది కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళని ఆల్టర్నేట్ చూసుకునే పరిస్థితి ఉండేది. సో అట్లాంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఏకంగా జేసీబీలతో వెళ్లి దాడి చేసినట్లుగా వెళ్ళడంతో కూడా అక్కడంతా కూడా వాళ్ళంతా కోపోద్రిక్తులై అధికారులపైకి అయితే తిరగబడ్డారు. నిజంగా తమ సమస్యను అధికార దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళు కనుక ఇక్కడి నుంచి వెళ్ళగొడతామంటే ఆల్టర్నేట్ దారి చూపిస్తామంటే వెళ్ళిపోతాం, కానీ ఈ విధంగా వచ్చి దాడి చేయడం సరైంది కాదు. మంత్రి సీతక్క గిరిజనుల కోసం పాటుపడుతున్నారు, సో మా కోసం తాను స్పందిస్తుందంటూ కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తూనే దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలంటూ కూడా వేడుకుంటున్నారు. ఇక మంత్రి సీతక్కను కూడా కలిసి తమ బాధను వెళ్ళజెప్పుకుంటామంటూ కూడా ఆ స్థానికులు చెప్పడంతో కొంత అధికారులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో దీనిపై ప్రస్తుతం జిల్లా అధికారులు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలన్నా కూడా వేరే ఆల్టర్నేటివ్ వాళ్ళకి లేదు కాబట్టి ఇందిరమ్మ ఇళ్లలో శాంక్షన్ చేస్తారా, లేకుంటే అక్కడ వాళ్ళకు ఇళ్ల హక్కులు ఇస్తారా అనేది కూడా ప్రస్తుతం ఆ ప్రభుత్వం అయితే స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం రైట్ వేణు, థ్యాంక్ యూ.